హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను కొత్తగా పర్చేస్ చేసిన నా కొత్త స్టవ్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. దీని పేరు వచ్చేసి ప్రెస్టేజ్ వెక్ట్రా. ఈ మోడల్ చాలా నచ్చింది. ఇందులో స్పెసిఫికేషన్స్ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి నాకు. సో ఎలాగో గ్లాస్ స్టవ్స్ అంటే ఫస్ట్ మనం చూసేది ప్రెస్టేజే. ఇది వచ్చేసి 4 బర్నర్ స్టవ్ అనమాట. సో ఇందులో ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తాను అనమాట. సో సో ఇప్పుడు ఇందులో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో చూద్దాం. సో ఈ డిజైన్ వచ్చేసేసి మనకి మనకి ఎక్కువ రౌండ్స్ చూస్తుంటాం కదా, ఇది వచ్చేసి స్క్వేర్ అనమాట. ఈ ఫ్రేమ్ స్క్వేర్లో ఇచ్చారు. సో ఈ ఫ్రేమ్ కూడా చాలా బరువుగా ఉంది. సో వెయిట్ కూడా మంచిగానే అనిపించింది నాకు. సో ఇంకా ఈ ఫ్రేమ్ కిందది కూడా రెక్టాంగిల్ వచ్చి ఇంకా హోల్స్ అనేది ఏం లేకుండా డైరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చారు. హోల్స్ మనకి వెతుక్కుని పెట్టాలి, జరుగుతూ ఉంటుంది. సో అలా చిరాకు అనిపించకుండా మనకి డైరెక్ట్ ఇచ్చారనమాట. సో ఈ కింద ఉన్న ప్లేట్ అయితే మనం రిమూవ్ చేసి వాష్ చేసుకోవడానికి అయితే లేదు. సో దీని మీద మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. సో స్క్రూస్తో బిగించేశారు. ఇది వచ్చేసి మెయిన్ బర్నర్ అనమాట, పెద్దది. సో ఈ ఫ్రేమ్ డైరెక్ట్గా అట్లా పెట్టేసుకుంటామే. ఎవ్రీ బర్నర్ చుట్టూరా డిజైన్ ఇచ్చారనమాట, డాట్స్ డాట్స్ తోటి. ఇంకా ఇందులో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి లైటర్ వాళ్ళే ఇస్తున్నారు. లైటర్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఇస్తున్నారు. ఎప్పుడైనా మనం లైటర్ కొత్తది తీసుకున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోకుండా లైటర్కి ఒక ప్లేస్ ఉండటం నాకు చాలా చాలా నచ్చింది అనమాట. సో ఇది నేను ఎక్కడ చూడలేదు. సో ఇందులో నాకు బాగా నచ్చిన పార్ట్ ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసేసి ఇందులో మెయిన్ అసలు నాకు చాలా విపరీతంగా నచ్చిన పార్ట్ ఏంటంటే స్టాండ్ అనమాట. సో మనకి క్లీన్ చేసుకునేటప్పుడు మనం అది ఎక్కువసేపు పట్టుకొని మనం క్లీన్ చేయలేము. సో అలానే ఎవరైనా పిలిచి హెల్ప్ అడగాలన్నమాట, పట్టుకోండి కాసేపు అని చెప్పి. సో ఆ ఇబ్బంది లేకుండా వీళ్ళు స్టాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్టాండ్ ఓపెన్ చేసుకుని మనం ఎంతసేపైనా ఇబ్బంది లేకుండా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పైకంటే వెళ్ళిపోతుంది, ఓపెన్ చేసి ఫ్రంట్ కంటే స్టాండ్ ముందుకు వస్తుంది అనమాట. ఇంకా దీని నాబ్స్ కూడా రౌండ్ ఇవ్వకుండా ఓవెల్ షేప్లో ఇచ్చారు. సో ఇది కూడా కొంచెం కొత్తగా అనిపించింది. సో సో ఈ మోడల్లో ఆల్మోస్ట్ నేను ఎప్పుడు చూసే స్టవ్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు వేరే స్టవ్స్ అయితే నేను చూడాల, ప్రెస్టేజ్ గురించి చెప్తున్నాను. ఇంకొచ్చేసి ఇది మనకి దీనికి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసేసి పెద్ద స్టవ్ మీద మనం బిర్యానీస్ చేసేటప్పుడు పెద్ద పెద్ద పెడుతుంటాం కదా గిన్నెలు లాంటివి, అలాంటివి పెట్టినప్పుడు వేడికి ఆ సెగకి కింద గ్లాస్ పగలకుండా దట్టు స్టేబుల్గా ఉండటం కోసం ఇది యూజ్ అవుతుందంట. సో ఇది ఒకటి మనకి ఎక్స్ట్రా. ఓవరాల్గా ఈ స్టవ్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. దీని డిజైన్ చాలా క్యూట్గా అనిపించింది, దీని లుక్స్ కానీ. సో ఇది నాకు వచ్చేసేసి 10,000 పడింది. నేను ప్రెస్టేజ్ డైరెక్ట్గా షోరూంలోనే కొన్నాను. సో వాళ్ళు ఏదో ఆఫర్ ఉంది 30% అని చెప్పి అన్నారు. సో ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. నేను ఆ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా కొనుక్కునే ముందు ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఈ డిజైన్ మీకు నచ్చచ్చేమో కదా. సో మేబీ మీకు ఇది నచ్చితే అందులో మీరు చూడొచ్చు, డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య చూసిన వాటిలో నాకు ఈ డిజైన్ అయితే బాగుంది అనిపించింది. సో ఇది ఎక్కువ నేనైతే హ్యాపీ ప్లానర్తో క్లీన్ చేస్తాను. సో అదైతే ఎక్కువ కష్టపడకుండా క్లీన్ చేసినట్టు ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.